యాక్టింగ్ ఎలా అక్క అసలు ఇండస్ట్రీ కమింగ్ ఈ ఇంట్రెస్ట్ ఎట్లా నీకు? నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో వెల్లంకి ఫుడ్స్లో పనిచేస్తా ఉన్నా. వెల్లంకి స్వీట్ హోమ్ తెలుసు కదా నీకు. ఆడ పనిచేస్తా ఉంటే అక్కడి నుంచి కొన్ని అనివార్యమైన కారణాల వల్ల బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. బయటికి వెళ్ళిపోయినాక కావూరు హిల్స్లో పనిచేస్తా ఉన్నాను. ఆడికి వచ్చిన తర్వాత వీళ్ళేందబ్బా చెప్ప పెట్టకుండా తీసి పడేసిండ్రా, సరేలే ఏదో ఒకటి చూసుకుందాం అని చెప్పి బయటకు వచ్చినాను. బయటకు వచ్చినాక కావూరు హిల్స్లో బస్సు కోసం ఎదురు చూస్తా ఉంటే ఆ ఒక బస్సు వచ్చింది. బస్సు ఎక్కినానా, ఎక్కితే అక్కడ ఒక పిల్ల యూనిఫామ్ వేసుకొని కూర్చొని సీట్లో కూర్చొని ఉంటే ఏం నువ్వు ఏడ పని చేస్తావు అని అడిగితే అయ్యి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో పని చేస్తాను అక్క నేను అని చెప్పింది. ఓమే నాకు కూడా ఇస్తారా జాబ్ అని అంటే ఎందుకు ఈ రక్క ఇస్తారో అని చెప్పింది. సరే మన చదువు గురించి ఎందుకు చెప్పుకోవాలి అని అడిగి పోయినా. మరుసటి రోజు పొద్దున్నే ఒక టిఫిన్ బాక్స్లో అన్నం పెట్టుకుని పోయినా. వాళ్ళు 9:30 కంట 10 గంటల కంట షాప్ ఓపెన్ చేసి నేను 8 గంటలకు పోయి కూర్చుంటేని పోయి ఎప్పుడు వస్తారా అని ఏదో కొత్త చేతి గడికి పొద్దురగనట్ట పోయి కూర్చుంటేనే. ఆమెను కూసుకొని వస్తే వాళ్ళు 10:30కి నిదానంగా వచ్చారు. నిదానంగా షాపులు అన్ని తుడుచుకొని అని పోతే 11 గంటలకు పోయినా. నేను 11 గంటలకు నా మొహం చూసిన రోళ్ళు. సరే జాబ్ కోసం వచ్చినానంటే జాబ్ సరేనమ్మా అని చెప్పేసి అని 7,500. అంతకుముందు వెల్లంకిలో ఉంటే 10,000. సరేలే ఏదో ఒకటి గుడ్లో మెల్ల అనే చేసుకుంటా పోతే ఖాళీగా ఉంటాయి కూడా రావు కదా అని అట్లా చేసుకుంటూ ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తెలుసు కదా, సేల్స్ గాలుగా చేసుకుంటూ అకౌంట్ సెక్షన్లో పాపం అక్కడ ఓనర్ ఒక ఆయన చదువుకున్న దాని ఎందుకమ్మా ఇవన్నీ అని చెప్పేసి కంప్యూటర్ నేర్చుకోవచ్చా నీకు అన్నట్టు రాసా నేర్చుకుంటానని చెప్పిన. కష్టపడి 3 నెలలు నేర్చుకోవాల్సిన టాలీ 1 నెలలో నేర్చుకున్నా. టాలీ నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకుని అడిగిపోతే అకౌంట్ సెక్షన్లో జాబ్ ఇచ్చినాడు. ఆ జాబ్ ఇస్తే సరే చేసుకుంటా పోతా పోనీ ఏదో ఒకట్లో 15,000 శాలరీ పడతా ఉంది కదా, 7,500 10,000 7,500 తర్వాత 15,000 అని చెప్పి ఏదో ఒకటి అని చెప్పి చేసుకొని జాయిన్ అయినానా. ఆ తర్వాత చేస్తా పోతా ఉంటే ఆడికి ఎవరో ఒక ఆయన వచ్చా, ఇదే ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాడ్స్ అవి ఉంటాయి కదా, ఒక డైరెక్టర్ వచ్చా, ఏమో బాగుండవు చూడడానికి, నువ్వు మూవీస్లో యాక్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసాను. మరి ఎందుకు అన్నాడో ఏమో నాకు తెలీదు. అవునా నాకు తెలీదు సార్ ఆ యాడ్ ఉంటుంది అని అంటే, నీకు ఇంట్రెస్ట్ ఉందంటే యాక్టింగ్ ఇది ఇవన్నీ డైలాగులు అయినా చెప్పడం ఇంట్రెస్ట్ ఉంది కానీ ఈ సినిమాలో యాడో తీస్తారో నాకు తెలియదు, నిజంగా తెలీదు హైదరాబాద్లోకి వచ్చినా కానీ. అవునా సరే ఎందుకు పలానా బోయపాటి సారు సినిమా తీస్తూ ఉంటాడు అడి పోమ్మా నేను నెంబర్ ఇస్తాను చెప్పి కో డైరెక్టర్ నెంబర్ ఇచ్చా. సరేలే ఫోన్ చేద్దామని ఆ నెంబర్ కాస్త పోగొట్టుకుంటుని నెంబరు ఆ డెస్క్లో ఏడో పెట్టి దాన్ని 3 రోజులు ఎతికినా నేను కనపడలేదని చెప్పి ఎతకంగా కనిపించింది. మొత్తానికి ఫోన్ చేస్తే ఒకసారి ఆఫీస్కి రమ్మని చెప్పి వాళ్ళు ఎక్కడో చెప్పారు, ఆ మాదాపూర్ సైడ్ ఎక్కడో ఆఫీస్ ఉండే. అవును అడిగిపోయినాక ఫస్ట్ మాట్లాడింది బోయపాటి సారు. ఏం చేస్తావమ్మా నువ్వు అంటే అకౌంట్ సెక్షన్గా జాబ్ చేస్తూ ఉన్నాను సార్ అని చెప్పిన. చెప్తే సరేనమ్మా నీకేమైనా డైలాగ్ వచ్చానంటే డైలాగ్ అంటే వచ్చు సార్ చెప్తానని చెప్పిన. అదే ఏమంటివి ఆ డైలాగ్ చెప్పిన. ఆయన ఇంటా ఉన్నాడు. ఈ ఎమ్మికి పిచ్చిగాని పట్టిందా ఏంది అనుకున్నాడో ఏం పాడో. ఈయన అంత అయిపోయిందా అని నన్ను అడుగుతున్నాడు ఆయన. అయిపోయింది సార్. అరే నువ్వు నాకు వస్తుంది. సరే అమ్మా నువ్వు మంచిగా జాబే చేసుకో, మా వాళ్ళు ఉంటే చెప్తారా ఫోన్ నెంబర్ కింద రాసి ఇచ్చిపోయా అని చెప్పేసి అన్నారు. సరేనని రాసి ఇచ్చిపోయినాను. ఆడ నుంచి వచ్చేసినాక ఒక 10-15 రోజులకు 20 రోజులకో కాల్ వచ్చింది. ఇట్లా సినిమాలో బోయపాటి గారి సినిమాలో ఒక లెక్చరర్ క్యారెక్టర్ ఉందమ్మా చెయ్యాలా అని చెప్తే సరేనని చెప్పేసి అడిగి పోయినా. ఆడ నేను నెలంతా కష్టపడితే 15,000. ఆడ నాకు ఫస్ట్ 4,500 పర్ డే ఆడ ఒక రోజుకి. ఓహో ఇదేదో బాగుంది కదా అని చెప్పి 7 రోజులు 8 రోజుల్లో చేసిన. మళ్ళీ వారానికి 10 రోజులకు పేమెంట్ కూడా వచ్చేసింది. ఫుడ్ పాటికి ఫుడ్ మంచిగా కూర్చో ఉండొచ్చు ఆడ చెట్ల కింద. ఆ తర్వాత ఇంకా అన్నం పెడతా ఉండే, మళ్ళీ డబ్బులు ఇస్తా ఉండే. ఇదేదో బాగుంది కదా అని చెప్పా ఇంక కంటిన్యూ అయిపోయినా. అనుకోకుండా వచ్చిన దీంట్లోకి, లేకపోతే నాకేం తెలిసిదే సింగర్ అవ్వాలనుకున్నా సింగర్ అవ్వలేదు. ఎందుకులే ఏదో ఒకట్లే వచ్చిన కాడికి అన్నీ దేవుడు ఇచ్చిందే, మనం ఏమి ట్రై చేసింది కాదు. అట్లా అవును ఇండస్ట్రీకి వచ్చి చేసిన తర్వాత ఇదేదో బాగున్నట్టుందే, దీంట్లో బాగా కష్టపడదామని చెప్పి అప్పుడు రోజు సినిమాలు చూడడం, పాత సినిమాలు చూడడము, డైలాగులు రాసుకోవడము, ఆ ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఎలా చెప్తున్నారు చూడడము, అట్లా స్టార్ట్ చేసిన. 9.5 సంవత్సరం ఏదో అలా వస్తూ ఉంటా. ఇప్పటికి ఎన్ని సినిమాలు చేసావు అక్క? 25 పైన చేసినాను. అందులో మా అసోసియేషన్లో మెంబర్ను అయినాను. ఇంకా అంతకన్నా ఏం కావాలా. సూపర్. 9 ఏళ్ళకి 9.5 సంవత్సరానికి నేను అవి కూడా 4 ఏళ్ళ పైన అవుతుంది. అచ్చా సూపర్. అట్లా ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని కొంచెం భయం పెట్టేస్తూ ఉంటారు. అలాంటిది నువ్వు ఊరి నుంచి వెళ్ళి
ఏమీ తెలియకపోయినా ఇక్కడ అసలు ఎవరూ తెలియదు, ఆఫీసులకి ఫొటోస్ ఇచ్చి నెంబర్ పెట్టి వస్తుందో లేదో తెలుసుకుని తర్వాత వచ్చిన తర్వాత వెళ్ళి మీట్ అయ్యి తర్వాత మాట్లాడి సినిమాల దాకా వెళ్ళి షూటింగ్లు చేసుకుని మళ్ళీ ఇక్కడ షూట్ లేకపోతే మళ్ళీ ఊరెళ్ళిపోయి వాళ్ళతో ఉంటూ నిజంగా ఒక ఆహా ఇది షూటింగ్ అంటే ఇప్పుడు మొన్న ఈ మధ్య 1.5 2 years లోనే ఊరికి వెళ్ళిపోయేది. అంతకుముందు నేను మా వారు ఇద్దరం ఏడే కదా ఉన్నిందే, పిల్లకాయలు మా అత్త మా మామ చూసుకుంటా ఉంటే ముగ్గురునే మేమిద్దరం ఏడే ఉన్నింది. ఈ మధ్య కాలంలో పెద్దోళ్ళు ఇది ముసలోళ్ళు అయిపోయింది కదా, షుగర్లు బీపీలు అన్ని వచ్చేసాయి ఫ్యామిలీ ప్యాక్ లో. ఆ తర్వాత పాప చూస్తే ఇప్పుడు 14 సంవత్సరము, ఇంకెవరు ఒకరు ఉండాలి కదా ఇంటికాడ. ఇద్దరం ఏడు ఉంటే పిల్లకాయలు చూసుకోవడం కష్టం అయిపోతా వల్ల ముగ్గురు పిల్లకాయలు అయిపోయా, అందుకని పోయిండేది. నీ నెల్లూరు స్లాంగ్ వద్దు నాకు, ఇప్పుడు సీత పులి సీత కాకుండా సీతా మహాలక్ష్మి నార్మల్ గా మాట్లాడతావు కాబట్టి ఆ స్లాంగ్ కూడా పరిచయం చేద్దాం జనాలకి. నువ్వు సింగర్ గా అవ్వాలనుకున్నావు కదా, ఎప్పుడు అంటే ఎప్పటి నుంచి నువ్వు సింగర్ గా అవ్వాలనుకున్నావు? నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లోనే ఎట్లా సింగింగ్ అంటే అంతకు ముందు చదివేటప్పుడు స్కూల్ మీద స్టేజెస్ లో అట్లా పాటలు పాడుతూ ఉండేదాన్ని. ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చేది. సో అట్లా అందరూ నీ గాత్రం చాలా బాగుంటుందమ్మా, సింగర్ గా ట్రై చేయొచ్చు కదా అట్లా అట్లా చెప్తూ ఉండేవాళ్ళు. సరే హైదరాబాద్కి వచ్చినాం కదా ఒక సంగీతం నేర్చుకుందాము తర్వాత సింగర్ గా వెళ్దాము అని అనుకున్న నేపథ్యంలో అనుకోకుండా ఆర్టిస్ట్ అయిపోయా. అంతే తేడా ఏం లేదు. అంతే. మర్చిపోయిన ఇంకొక విషయం చెప్పాలి నీకు, ఇది కూడా మన నెల్లూరు స్లాంగ్ లో చెప్తా. ఆడికి సంగీతం నేర్చుకొని పోతే ఆయన సా అనమంటాడు, నేను కూడా సా అంట, రీ అనమంటాడు రీ అంట. మేడం మీరు మీకు వచ్చిన దాంట్లో పాడుతున్నారు అట్లా కాదు మామూలుగా వాడండి అంటాడు. నాకేమో అర్థం కాకపోయా ఏం చేయాలని చెప్పేసి 3 రోజులు ఇదే తంతు. సరిగమ పదనిసా అంటాడు, నేను కూడా సరిగమ పదనిసా అంట. అలా కాదు మేడం మీరు కీల గొంతుతో మాట్లాడుతున్నారు, కీల గొంతు పలుకుతా ఉన్నారు, అది కాదు మీ ఒరిజినల్తో పాడండి అని చెప్పేసాను. ఏంద్రో పోనాయన నువ్వు అసలు నాకు సంగీతం వద్దు ఏ వద్దురా ఆడి వల్ల విరమించుకుంటారా నేను. యూసఫ్ కూడా ఇప్పుడు కూడా సంగీతం కూడా వద్దా? మరేం చేయాలా, నాకుండే గాత్రం ఒకటి, అతనేమో ఒకటి అనమంటాడు, నాకేమో రాకపోయా ఎట్లా చేయాలా. అదొక స్వీట్ మెమరీ నాకు. ఓకే ఇప్పుడు కూడా మాకు స్వీట్ మెమరీ కావాలి, పాడు. శ్రీమన్ మహారాజా మార్తాండ తేజ ప్రియానంద భోజ మీ శ్రీచరణాంభోజములకు ప్రేమతో నమస్కరించి మిము వరించి మీ గురించి ఎన్నో కలలు కన్నా కన్నె బంగారు తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. నిజంగా చాలా చక్కగా పాడే. యాక్టర్ అంటే అలా చెప్పడం వల్ల నువ్వు యాక్టర్ అయ్యావు, బట్ బేసికల్ గా పాడే తీరు కొంచెం ఉంటేనే లోపల బయటకు వస్తుంది. యాక్టింగ్ అది డైలాగులు చెప్పడం అసలు బాగా ఇష్టం నాకు. అవునా? అసలు మామూలు కాదు. అలాగే ఉండాలి, ఒక మంచి వేలో వెళ్ళాలంటే ఇలాగే సక్సెస్ అనేది దానంతట అదే వస్తుంది, కానీ మనం పరిగెట్టేస్తే రాదు. నేను అంటున్నాను కదా అయితే అవుతుంది లేకపోతే లేదు, దేనికి కృంగిపోకూడదు అని. చాలా మంది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొంచెం లగ్జరీకి అలవాటు పడిపోయి అయ్యో రాలేదని చెప్పేసి మంచి బ్యూటీ పార్లర్కో లేకపోతే హెయిర్కో ఫేస్కో తర్వాత చేతులకో కాళ్ళకో ఇదైపోయి ముందు డబ్బులు ఉన్నప్పుడు అంతా పెట్టేసుకుంటారు. రేపు ఒక సడన్గా ఒక ఇన్కమ్ రావడం ఆగిపోయింది అనుకో సూసైడ్లు చేసుకొని సో ఇట్లా అయిపోతున్నారు అనమాట. ఎవరు కూడా ఆడంబరాలకు పోబాకండి. ఇండస్ట్రీలో ఈ కలర్ ఫీల్డ్ అనమాట, ఫీల్డే కలర్ ఫీల్డ్. ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్త ఉంటేనే మనం ఇది ఉంటాం. ఏమాత్రం ఇప్పుడు చేతులు ఇలా పట్టుకుంటాం రా, ఇప్పుడు ఈ చేతిలో ఏముందో నీకు తెలిసినా లేదు కదా, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే ఆ చేతిలో ఏం లేదని తెలిసిపోతుంది. కాకపోతే ఆడపిల్లలు కూడా ఎప్పుడు ఇలానే ఉండాలి, ఇలా చూపించకూడదు. సో ఇలా ఉందంటే సో ఈ అమ్మాయి దగ్గర ఏదో వర్త్ ఉంది అని చెప్పేసి అనుకుంటారు, వాల్యూ కూడా ఇస్తారు. ఎప్పుడైతే నువ్వు ఓపెన్ అయిపోతావో మొత్తం తెలిసిపోతుంది. సో ఈ అమ్మాయి ఉత్త వేస్ట్ అని అనుకుంటే చాలా మంది తెలుసుకోవాలి. ఇది అందరూ మాటలు అందరూ చెప్పరు, కొన్ని చెప్పినప్పుడు కొంతమంది గ్రహించి అది వింటేనే ఆడపిల్లల జీవితం బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సీతక్క. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి నాకు ఒక అక్క దొరికింది ఇన్స్టాగ్రామ్ లో. అండ్ డేరింగ్ అండ్ డాషింగ్ నేచర్ చాలా నచ్చుతుంది నాకు, ఎందుకంటే నేను కూడా కొంచెం ఇంచుమించు అంత కాకపోయినా కొంచెం అట్లా ఉంటాను. ఏదన్నా కొంచెం ముందుకి స్ట్రైట్ గా మాట్లాడేస్తాను, దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి, దాన్ని కూడా తీసుకోగలుగుతాను. ఏమిలా ఈ రోజు నుంచి నీకు ఒక అక్క ఉంది అనుకో. తప్పకుండా నీ ఎనర్జీ నీ సపోర్ట్ కూడా తీసుకుని ఇంకొంచెం ఎక్కువగా మా సుమన్ టీవీకి వచ్చావు ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నా షోలో చాలా విషయాలు చెప్పావు. ఈ ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ ఈ విషయాలు ఎక్కడ షేర్ చేసుకోవాలి, నేను చాలా ఇంటర్వ్యూ చేశాను కానీ జస్ట్ వాళ్ళు పొలిటికల్ గా అడిగారు, తర్వాత వాళ్ళు ఇది అడిగారు తప్పితే సో ఇంత డీటెయిల్డ్ గా నేను ఎప్పుడు ఈ స్లాంగ్ లో మాట్లాడలే.
నాన్ స్టాప్ గా నువ్వు 30 minutes మాట్లాడించు నెల్లూరు స్లాంగ్ లో. ఇది మామూలుగా అంటే ఇది క్యారెక్టరైజేషన్ మీకు ఉపయోగపడుతుంది అక్క, అందుకని నువ్వు మాట్లాడగలుగుతున్నావు కదా. ఇప్పుడు కరెంట్ సినిమాలు అలాగే వస్తున్నాయి కాబట్టి నేను మాట్లాడించాను. నేను అడగంగానే వెంటనే ఒప్పుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.